ఎవరైనా ఎప్పుడైనా ఈ చిత్రం చూసారా? నడిరాతిరి తొలివేకువ రేఖ నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మది పంపిన లేఖ. గగనాన్ని నేలను తాకే వీలుందని చూపేలా ఈ వింతల వంతెన ఇంకా ఎక్కడిదాకా. చూసేందుకు అచ్చంగా మన భాషే అనిపిస్తున్నా అక్షరమో అర్థం కాని ఈ విధిరాత. కన్నులకే కనబడని మమతల మధురిమతో హృదయాలను కలిపే శుభలేఖ. ఓ ఎవరైనా ఎప్పుడైనా ఈ చిత్రం చూసారా? నడిరాతిరి తొలివేకువ రేఖ నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మది పంపిన లేఖ. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజైతే మరో మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. ఏంటి ఒక ఏజ్ వచ్చేసరికి పిలవని పేరెంటల్లా మనకి బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, లేకపోతే నడుము నొప్పో, ఎముకల నొప్పులో, లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనో, లేకపోతే ఏం తిన్నా కూడా ఎనర్జీ రాకపోవడము, ఏది చెయ్యాలని ఆసక్తి లేకపోవడము, నిరాశ, డల్గా అనిపించడము, ఎందుకు వచ్చింది ఇది జుట్టు ఎక్కువగా ఊడిపోవడము, తిన్నది అరక్కపోవటము, ఇదంతా కూడా కొంత ఏజ్ ఫ్యాక్టర్గా ఉంటుందండి. అండ్ దాంతోనే మనం గడపాలని అయితే అస్సలు లేదండి. అవి రాకుండా మనం ముందే ప్రివెంట్ చేయొచ్చు. లేదా ఇన్ కేస్ తెలుసో తెలియకో వాటికి మనము ఒకవేళ వాటిని కానీ లైఫ్లోకి వచ్చేసాయి అనుకోండి, అనుకోకుండా షుగర్ వచ్చేసింది, లేకపోతే బీపీ వచ్చేసింది, లేకపోతే జుట్టు ఊడిపోతుంది, లేకపోతే మైగ్రేన్ వచ్చేసి ఉన్నది అనుకోండి, అయినా కూడా వాటిని మనం మన చేతులతో చక్కగా నివారించుకోవచ్చండి. తినే వయసులో అంటే మంచి వయసులో ఉండేటప్పుడు తినడానికి మనకు టైం చాలకపోవచ్చు, లేకపోతే టెన్షన్ వల్ల తినలేకపోవచ్చు, లేదా హడావిడిలో పడి తినకపోవడం అవ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే కొంచెం రెస్ట్ దొరుకుద్ది, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి తినాలనిపించే ఏజ్ అండి. కానీ తింటే అరగదు. ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్గానే ఒళ్ళు వచ్చేస్తూ ఉంటుందండి. మనం తినకపోయినా కూడా ఒళ్ళు వచ్చేస్తుంది. అండ్ ఏమాత్రం హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నామంటే తినాల్సిన దానికంటే ఒక్క ముద్ద ఎక్స్ట్రా తిన్నా కూడా అదంతా కూడా ఫ్యాట్లోకే వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా అవ్వాల్సిన దానికంటే డబుల్ అయిపోతూ ఉంటాం. ఇదంతా చాలా కామన్ అండి. పొట్ట ముందుకు వచ్చేయడము, స్కిన్లో రింకిల్స్, ఫేస్ మీద కొంచెం ముడతలు, అండ్ మనకు తెలిసిపోతుందండి. అంటే ఏమంటారు, మెనోపాజ్ స్టేజ్కి మనం కొంచెం దగ్గర అవుతున్నాం కాబట్టి కొంతవరకు మనం దీన్ని యాక్సెప్ట్ చేయాలి. మీకు అర్థమవుతుందా? మనకి ముసలితనం వచ్చేస్తుందని కాదు, ఇది ఒక వయసు, ఇదొక అందం కాబట్టి దీన్ని మనం మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయాలి. అండ్ అందులో ఉండే మజా కూడా మనం తీసుకోవాలి తప్పించి స్కిన్ పాడైపోతుంది అంటే స్కిన్ ముడతలు వచ్చేస్తుందని, పొట్ట బాగా ఇదిగా కనిపిస్తుందని, లేకపోతే షేప్ అవుట్ అయిపోతున్నామని, బ్లౌజులు కొంచెం జారుతున్నట్లుగా ఉంటాయని, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని లేనిపోని కాంప్లికేటెడ్ అన్నీ కూడా మీరు వాడేశారనుకోండి, అనవసరమైన భయంకరమైన డిసీజుల్లోకి మీరు వెళ్ళిపోతారు. ఈ టైంలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తగ్గుతాయండి. ఎందుకంటే కొంచెం అర్థం చేసుకోండి. సో తగ్గుతుంది. కానీ మళ్ళీ దాన్ని తిరిగి పుంజుకోవాలి అంటే ఏ మంచి ఇన్నర్స్ వాడేసుకోనో, లేకపోతే ఇప్పుడు మార్కెట్లో చెప్తున్నారండి టమ్మీ టక్కర్స్ అవి ఇవి అనేసి, అలాంటివి కానీ యూజ్ చేశారనుకోండి. ఒక మాట చెప్పనా, మీరు బయటికి వెళ్ళేటప్పుడు టమ్మీ టక్కర్ వేసుకున్నారు అనుకోండి, అది మీకు లూజ్గా ఉండే ఆ పొట్టనంతటిని కూడా కంప్రెస్ చేసేసి ఫ్లాట్గా నీట్గా చక్కగా కనిపించేలా చేస్తుంది. శారీ కిందకి వేసుకోవచ్చు, డ్రెస్ కిందకి వేసుకోవచ్చు, మన మెజరింగ్ దీన్ని బట్టి మనకు నచ్చిన సైజ్ తెచ్చుకోవచ్చు. అవంతా కూడా మార్కెట్లో ఈజీగానే దొరికేస్తాయండి. కానీ ఒకవేళ దాన్ని మీరు వేసుకున్నారు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యూరినరీ ఇన్ఫెక్షను, ఈస్ట్ ఇన్ఫెక్షను, స్కిన్ ఇన్ఫెక్షను, నడుము నొప్పి అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్. ఇంకోటి ఏదైనా ఫంక్షన్ కానీ వేసుకున్నారనుకోండి, ఇది ఆల్రెడీ కంప్రెస్ చేసి ఉండటం వల్ల అక్కడ మీరు సరిగా తినలేరు. అంటే తినకపోతే మంచిది అనుకుంటున్నారా, కానీ అది మీరు మనస్ఫూర్తిగా అనుకొని తినడం మానేయాలి. కానీ ఇట్లా అదిం పట్టేసుకొని సంచులు కుట్టేసుకొని అది కరెక్ట్ కాదు కదండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఎంతవరకు షుగర్ టెస్ట్ అది ఏమీ చేయించుకోలేదనుకోండి, బీపీ టెస్ట్ అది చేయించుకోలేదనుకోండి, మీకు తెలుసో తెలియక అవి వేసేసుకున్నారనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ అయిపోతుంది. అసలు దానికంటే కూడా చక్కగా ఎక్సర్సైజ్ 24 గంటలు ఉన్నదండి. 24 గంటల్లో 1 గంట ఎక్సర్సైజ్కి పెట్టారనుకోండి,
మీరు అసలు వేటి జోలికి పోవాల్సిన పని లేదు. అండ్ ఇంకోటి, మీరు అబద్ధంగా ఒక అందంగా కనిపించారు అనుకోండి, అది తీయగానే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోదా అండి? సో మంచి అంటే నేచర్లో సహజంగా దొరికేవన్నీ వదిలేసి మనకి యోగా, ప్రాణాయామం, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉంటున్నప్పుడు, మంచి ఫుడ్ ఉన్నప్పుడు, అండ్ యూట్యూబ్లో ఇవాళ సాత్విక్ ఫుడ్ అని, వెయిట్ లాస్ గురించి అని, లేకపోతే ఎక్సర్సైజ్ గురించి అని ఇవన్నీ ఇన్నోటి చెప్తూ ఉన్నప్పుడు మీరు అలాంటి వాటి వైపు అయితే అస్సలు మొగ్గు చూపొద్దండి. ఎందుకంటే మా ఫ్రెండు ఒకరు వేసుకున్నారు, కొంచెం ఇబ్బంది పడ్డారనమాట, అందుకని నేను చెప్తున్నాను. ఒకవేళ మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ బ్లౌజులు కానీ లేకపోతే మీ శారీలోని మీరు కొంచెం ఇదిగా కనిపించారనుకోండి, మీకు తగినట్టు మంచి ఇన్నర్స్ తీసుకోండి. చక్కగా 1 గంట 2 గంటలు వేసుకోండి. ఎందుకంటే ఇన్నర్ కాటన్ తీసుకున్నారనుకోండి మీరు కొద్దిగా ఫ్రీగా అనిపిస్తుంది. అండ్ మనకి లంగాలు కూడా ఇప్పుడు మన షేప్ని బట్టి లంగాలు వస్తున్నాయండి. చక్కగా అది ఫిష్ కట్ లంగాల్లాగా అవి వేసుకోవచ్చు. కానీ ఒత్తి పట్టేసి అడిచి పెట్టేసి అలా ఉండేవైతే వేసుకోవద్దు. అండ్ ఇంకోటి, మన బ్లౌజులు మునుపు మనకి క్రాస్ కట్ బ్లౌజులు ఉండేవండి, సూపర్ అనమాట. ఇప్పుడు అందరూ క్రాస్ కట్ బ్లౌజులు మానేసి ఈ ప్రిన్సెస్ వేర్ అని టైంకి పేర్లు గుర్తురావండి, ఇలాంటివి వేసుకోవడం వల్ల వాటికి మళ్ళీ లోపల ఇంకోటి పెట్టి, ఒకవేళ షేప్ లేని వాళ్ళకి అందులో మళ్ళీ ఏవో పెట్టేసిన బ్లౌజులు అవి వస్తున్నాయండి, నాకు ఆ పేరు టైం గుర్తు రావట్లేదు. సో అలాంటివి వేసుకొని లోపల ఇన్నర్ వేసేసుకొని ఇవన్నీ వేసుకుంటే మీకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయండి బోల్డ్ అని. అలా కాకుండా మీరు క్రాస్ కట్ బ్లౌజ్ కుట్టుకోండి, కుట్టించుకోండి, దానికి చక్కగా ఒక మంచి డిజైన్, మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే మీరు ఏం వేసుకున్నా బాగుంటుందండి. అసలు ప్రిన్సెస్ కట్ వేసుకుంటే అది ఒక షేప్ ఉండదు, ఆ షేప్ కోసం మళ్ళీ లోపల ఒకటి వేసుకొని దానికి ఇంకో ఆ కప్పు ఏదో పెట్టుకొని ఎందుకండి అన్ని పాటలు. మనకి చక్కగా ఫస్ట్ నుండి కూడా శారీ ద బెస్ట్ అంటారు, అది క్రాస్ కట్ బ్లౌజ్ కుట్టించుకోండి. అండ్ మీకు డ్రెస్సుల మీద కావాలనుకుంటే చక్కగా కాటన్లోనే దొరుకుతాయండి ఇన్నర్స్, అవి వేసుకోండి. అండ్ లాంగ్ సెమీజులు కొన్ని ఉంటాయి కదండి, అవి తీసుకుంటే మీకు ఏమైనా స్వెట్ అది ఉన్నా కూడా అవి పీల్చేస్తాయి. మన ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటంత అందం అయితే మనకు అవసరం లేదండి. ఎందుకంటే ఇది వేసుకొని మనం ఎవరికి అందంగా కనిపిస్తామో తెలియదు, కానీ మన లోపల మనకు తెలిసిపోతుందండి వేసుకున్నాం కాబట్టి. ఇది తీసిన వెంటనే మన రూపం ఏంటో మనకు తెలుసు కదండి. సో మన కాన్ఫిడెన్స్ అయితే బాగా దెబ్బతింటుంది. దానికంటే కూడా మీరు చక్కగా రోజుకి మంచి నీళ్ళు ఎక్కువగా తాగుతూ, అంటే మజ్జిగ, కొబ్బరి బొండము, ఫ్రూట్స్ అయితే మాత్రం జ్యూస్ కాకుండా డైరెక్ట్గా ఫ్రూట్సే తీసుకోండి. అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. ఆ తర్వాత బార్లీ, సబ్జా నీళ్ళు ఇవన్నీ తీసుకోండి. అట్లనే ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ తగ్గించేసి నైట్ టైం అయితే ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉండండి. కంప్లీట్గా ఫుడ్ మానేయాల్సిన పని లేదు, కానీ కొంతలో కొంత అలానే ఇంటి పనులు ఏవైనా ఉంటే మీరు చేసుకోండి. ఫ్రెండ్స్తో సరదాగా బయటికి వెళ్ళండి, ఒక మూవీకి వెళ్ళండి, ఒక టెంపుల్కి వెళ్ళండి. సో దానివల్ల మీరు ఎమోషనల్గా కానీ సైకలాజికల్గా కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే అది మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ చెప్పకూడని విషయాలు ఏ రోజు కూడా ఏ ఒక్కరికి చెప్పకూడదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే మిడిల్ ఏజ్కి వచ్చేసాం కదా, ఏదో ఒకటి అంటే ఏం కాదండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ కూడా ఎవరితో షేర్ చేసుకోవాల్సిన పని లేదు. మీరు ఆనందంగా ఉండడం కోసం ఆనందకరమైన విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోండి. కొత్త విషయాలు నేర్చుకోండి, అది మీకు నచ్చింది, చిన్నప్పటి నుంచి మీకు వీలు పడనివి ఏవైనా ఉంటే అవన్నీ నేర్చుకోండి. డ్యాన్స్ చేయండి, సరదాగా ఒక అరగంట టీవీలో మంచి పాటలు పెట్టుకొని హాయిగా డ్యాన్స్ చేయండి. మంచి కథలు చదవండి, మంచి పాటలు పాడండి, నేర్చుకోండి. లేదా దేవుని స్తోత్రాలు నేర్చుకోండి. బయటికి లలితా సహస్రనో లేకపోతే ఇంకోటి ఎవరైనా సరే ఏమైనా సరే చేస్తూ ఉన్నారనుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో వెళ్ళండి, లేకపోతే మూవీస్కి వెళ్ళండి. లేదనుకోండి బయటికి వెళ్ళి మంచి టీ ఒకటి తాగేసి, ప్రతిరోజు మీరు పెట్టుకున్న టీ కాకుండా బయటికి వెళ్ళి అప్పుడప్పుడు అలా తాగి ఆరు బయట కూర్చోవడం వల్ల మనసు కొంచెం ప్లెజెంట్గా ఉంటుందండి. అండ్ మన బాల్కనీలో ఏ మాత్రం ప్లేస్ ఉన్నా, లేదు అనుకోండి ఇండోర్ ప్లాంట్స్ అయినా పెట్టేసుకొని మీ బెడ్ పక్కన ఒక రెండు మొక్కలు ఏవైనా పెట్టుకొని అక్కడ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేయండి. లేదంటే కొద్దిగా ప్లేసు, కొంచెం ఎండ వచ్చింది ఉంటే చిన్న కుండీల్లో మొక్కలు పెంచుకోండి. మీరు చేయగలిగే ప్రతి పని కూడా మీ చేతితో చేసుకోండి. మీరు చేయలేని వాటిని నిర్మోహమాటంగా అవతల వారికి అప్పచెప్పండి. అండ్ మిడిల్ ఏజ్లో అన్వాంటెడ్ హెయిర్, ఫేషియల్ హెయిర్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ వస్తూ ఉంటుందండి. సో దానికి హోమ్ రెమెడీస్ చాలా మంచిగా ఉంటాయి. అండ్ హోమియోపతిలోనో ఆయుర్వేదంలోనో మీకు దీనికి సంబంధించిన ఉంటాయి. ఇంగ్లీష్ మందుల జోలికి అయితే అస్సలు వెళ్ళకండి. మ్యాక్సిమం ఫుడ్ ద్వారానో, ఎక్సర్సైజ్ ద్వారా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా మిమ్మల్ని మీరు సరిగా ఉంచుకుంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంతా కూడా తగ్గిపోతుందండి. స్ప్రౌట్స్, నానబెట్టిన శనగలు,
గోధుమ గడ్డి, లేకపోతే క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ ఇట్లా పచ్చివి ఎక్కువ తినడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, మీరు ఏదైతే న్యాచురల్లో దానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, మీకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మీ ఆరోగ్యాన్ని బంగారంగా ఉంచుకుంటారు. లేదనుకోండి అనవసరమైన ట్యాబ్లెట్స్ వేసేసుకొని వాటి కోసం మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్లు వేసుకొని ఆ సైడ్ ఎఫెక్ట్స్కి ఇంకోటి వేసుకొని అందంగా కనిపించడం కోసం బయట మార్కెట్లో దొరికేవన్నీ వేసేసుకొని ఇట్లా మిమ్మల్ని మీరే పొల్యూట్ చేసేసుకున్నారనుకోండి, తర్వాత వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి మీరు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుందండి. దాన్ని మీరు చక్కగా దిద్దుకుంటారో లేకపోతే ఉత్తుత్తి హంగామాలకో హంగులకో వెళ్ళి పాడు చేసుకుంటారో మీ ఇష్టము. ఎందుకంటే టెంపరరీవన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి, చాలా కానీ పర్మనెంట్గా సంతోషాన్ని ఇచ్చేవన్నీ కూడా చాలా కష్టంగా ఉంటాయి. దాని మీద మనకు మనసు ఎక్కువ నిలబడదండి. కానీ ఈ వయసులో కూడా మనం అంత ఇమ్మెచ్యూర్గా ఉన్నాం అనుకోండి, ఇంకంతే సంగతులు.